స్వామి శరణం స్వామి. స్వామి మనం నవంబర్ 6వ తారీఖు సికింద్రాబాద్ నుంచి శబరిమల పాదయాత్ర స్టార్ట్ చేశారు మా గురుస్వామి వారు. సో మా గురుస్వామి వారికి మా యొక్క శిష్యుల అందరికీ కలిపి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మన గురుస్వామి నాయక్ గురుస్వామితో ద్వారా మనము తెలుసుకుందాము. స్వామి శరణం నాయక్ గురుస్వామి గారు. స్వామి, మాకు రెండు విషయాలు వేణుగోపాల్ గురుస్వామి గురించి చెప్పారా? ఎందుకంటే ఈ పాదయాత్ర స్టార్ట్ చేసింది వేణుగోపాల్ గురుస్వామి గారు. సో వేణుగోపాల్ గురుస్వామి గురించి రెండు మాటలు చెప్పగలుగుతారా? పెద్ద గురుస్వామి ఎప్పుడు నుంచి పదయాత్ర స్టార్ట్ చేసిన అంటే నేను వేణుగోపాల్ గురుస్వామితో అటాచ్ అయినాను 2011లో. బిఫోర్ 20 years బ్యాక్ అప్పటికి 21 times పెద్ద గురుస్వామి పదయాత్ర చేశారు. శబరిమల, షిరిడి, తిరుపతి, ఇక్కడ చాలా పదయాత్ర చేసి ఒక సాయిబాబాలాగా ఉంటే స్వామి. ఆ స్వామితో మనం పదయాత్ర చేసిన నేను ఒకసారి. తర్వాత 2012లో గురుస్వామి స్వామి శరణం అయ్యారు. తర్వాత 2013 నుంచి మనం టేక్ ఓవర్ చేసుకున్నాము. సుశీల్ గురుస్వామి నేను ఎక్కువ అటాచ్ అయినాను సుశీల్ గురుస్వామితో. ఒక్కో సంవత్సరం మనం పెద్ద గురుస్వామితో మనం నడిచినాము. అంటే పదయాత్ర సృష్టికర్త, ప్రారంభించిన గురుస్వామి ఎందుకు చేసిండు మనకు తెలీదు. బట్ నేను ఈ పదయాత్రలో పాల్గొన్న తర్వాత 4-5 years తర్వాత ఇంత కఠినమైన దీక్ష, ఆ కఠినమైన యాత్ర అప్పుడు తెలిసింది నాకు. ఆ పెద్ద మనిషి ఎందుకు 20 సంవత్సరం 30 సంవత్సరం ముందు ఆలోచించి చేసిండు ఆ అయ్యప్ప ఆశీర్వాదంతో నాకు తెలియదు అది. బట్ ఇందులో ఉన్న మహాపదయాత్రలో చాలా గుణం ఉన్నాయి. చాలా గుణం అంటే చాలా చాలా నేర్చుకోవాలి మన లైఫ్లో. ఒక్కసారైనా మహాపదయాత్ర చేస్తే తర్వాత మన బాడీలో అయినా, హెల్త్ వైజ్ అయినా, బ్రెయిన్ వైజ్ అయినా, శిక్ష వైజ్ అయినా మనం చాలా నేర్చుకోవచ్చు. మాలాధారణము ఇక డిఫికల్టే, చాలా మాలాధారణం. ఆ మహాపదయాత్ర మహాపవిత్రయాత్ర ఒక్కసారి చేసిన ఒక స్వామి అప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ యాత్రలో కఠినమైన దీక్ష ఏంటి, కఠినమైన యాత్ర ఏంటి అంటే చాలా నేర్చుకోవచ్చు. ఒక మనిషికి వేణుగోపాల్ గురుస్వామి ఏమంటుండే అంటే, నేను ఒకసారి గురుస్వామితో నేను నడిచినాను, గుర్తి ఉంచి నేను నడిచినప్పుడు ఒకసారి ఏమన్నారంటే, గురుస్వామి నేను ఎందుకు ఈ పదయాత్ర అంటే గురుస్వామి ఏమన్నారంటే, ఒక డిసిషన్ మేకింగ్ స్వామి, మీరు ఒకసారి వచ్చానా ఈ ఒక్కసారి మీరు పాల్గొన్న తర్వాత 10 సారి వస్తారు. అప్పుడు అంటే నేను ఎప్పుడు ఒక 10 సారి కంప్లీట్ కాలే. నాకు ఎంత నేర్చుకున్నాను అంటే ఈ యాత్రలో ఎంత డబ్బు ఉన్నా మనం ఏది కాదు లైఫ్లో. ఒక్కసారి పదయాత్ర వచ్చినామా అంటే ఇక అవార్డు వచ్చినట్టే మనం. కరెక్ట్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి, పాదయాత్రలో ఎన్నో మార్పులు అంటే ఎవరన్నా స్వాములు వచ్చిన తర్వాత వారి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయని నేను నమ్ముతాను స్వామి. సో మీరు పాదయాత్ర చేయడానికి మొదటి రీజన్? పదయాత్ర చేస్తా అంటే మార్పుల గురించి. నాతో పాటు నడిచిన వేణుగోపాల్ గురుస్వామితో నడిచిన, సుశీల్ గురుస్వామితో నడిచిన స్వామిలు ఈరోజు ఎన్ని చేంజెస్ వచ్చింది లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెడికేషన్ అవుతాము. ఒక బేడ్ ఆదత్ అంటే మనం ఏమైనా ఖరాబ్ అభ్యాసం ఉంటే అది వదిలేయాలంటే డెడికేషన్, డిసిషన్ పదయాత్రలో ఈ క్రియేట్ అవుతాయి. ఒక మనిషికి లేని సృష్టి అంటే డిసిషన్ మేకింగ్ లైఫ్లో. నేను ఐ హ్యావ్ టు డై, ఐ హ్యావ్ టు గుడ్. ఈ డిసిషన్ తీసుకోవడానికి ఒక మనసులో క్రియేట్ కావాలా డిసిషన్. 1400 kilometers నడవడానికి ఒక డిసిషన్ మనసులో వస్తాయి. అంటే ఏ పని అయినా చేయడానికి ఒక డిసిషన్ కావాలన్న పదయాత్రలు క్రియేట్ అవుతాయి. అంటే ఫాదర్ మదర్ క్రియేట్ అయినా లేనా మనిషికి ఎక్కడ క్రియేట్ అవుతాయి. ఎంత కష్టమైనా మన 10 గంటలు పడుకున్నా మళ్ళీ 4 o'clock లేవాలి, అది డిసిషన్. అని ఈ పదయాత్రలు క్రియేట్ అవుతాయి, ఖచ్చితంగా చేయాలి. ఇంట్లో మనం 10 o'clock పడుకొని మళ్ళీ 4 o'clock లేవము. ఎంత లేచిన ఫాదర్ లేవు అంటే మనం లేవు. బట్ ఇక్కడ ఖచ్చితంగా అందరూ వెళ్ళిపోయినా నేను వెళ్ళాలా. ఆ సృష్టి డిసిషన్ మేకింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డిసిప్లిన్ తర్వాత వస్తాయి. అంటే డిసిప్లిన్ అంటే అందరికి కూర్చొని తినాలా, అందరికీ సౌరభ చేయాలా, అందరికీ సేవ చేయాలా. మీరు చూసారా లేదు తెలీదు. అంటే అందరి సాయంత్రం వచ్చిన తర్వాత అందరికి సేవ చేయాలి. ఇంట్లో ఎవరి ఒక ఫాదర్ మదర్కు సేవ చేయాలి, బట్ ఒక స్వామికి ఎక్కడ సేవ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అంటే చూసి నేర్చుకుంటున్నాం మనం. మీ ఇంట్లో మీరు ఒక్కసారి చెప్పండి, మీ ఫాదర్ మదర్ కాలు మీరు ఎక్కువసారి ఎన్నిసారి ఇట్లా తొక్కారు? బట్ ఇక్కడ ప్రతిరోజు చిన్న పెద్ద తేడా లేకుండా మీరు చూసారు. మళ్ళీ నేను ఏం చెప్పాలా? మళ్ళీ పదయాత్ర అది స్వామి.
స్వామి ఇప్పుడు మన పాదయాత్రకు వస్తే ఉమ్. స్వాములకు అంటే కొందరు స్వాములు వాళ్ళు మాల వేసుకోవడానికి ఇరుముడు కట్టుకోవడానికి డబ్బులు కొందరు స్వాముల దగ్గర ఉండవు. సో అలాంటి స్వాములకి మీరు మొత్తం యాత్ర ఇరుముడి దగ్గర నుంచి దర్శనం అయ్యేంత వరకు అన్ని ఫెసిలిటీస్ మీరు వారికి ఇస్తున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి స్వామి? అంటే డబ్బు, ఒక యాత్ర, ఆ మనిషి, డబ్బు, ఈ మూడు పాటే. అవును స్వామి. ఒక యాత్ర అయ్యడానికి మనం నడవడానికి డిసిషన్ తీసుకోవాలి. స్వామి 1400 కిలోమీటర్ నడవాలి. ఇది భయం. అంటే ఆ భయంతో కొంతమంది ఉండిపోతున్నారు. సెకండ్, కొంతమంది డబ్బులు లేక, ఒక 10,000 సాలరీ నాకు, నేను రాలేను, నేను ఇంట్లో డబ్బులు ఇవ్వాలా, మళ్ళీ నాకు ఖర్చులకు కావాలా, నా ఇరుముడికి డబ్బులు కావాలా, అది కావు నా ద్వారా. ఈ ఎంతమంది ఉండిపోతున్నారు, మనసులో ఉన్నా కూడా ఉండిపోతున్నారు హైదరాబాద్లో. దానికి ఓకే, డబ్బు ఉన్న వాళ్ళకి మనము చెప్పట్లేదు, మీరు డబ్బు ఇవ్వకండి మనం చెప్పట్లేదు. మనం లేని దగ్గర మనం ఏం చేస్తున్నాం, మీరు లేనుకుంటే మనతో రావచ్చు. ఆ పోవడం మనం తీసుకున్నాం డిసిషన్. అందరి గురుస్వామితో, నవీన్ గురుస్వామి అయినా, సుధాకర్ గురుస్వామి అయినా, రికు గురుస్వామి అయినా ఒక డిసిషన్ తీసుకున్నాము. శ్రీకాంత్ గురుస్వామి అందరు కలిసి ఒక డిసిషన్ తీసుకున్నాం. ఇట్ ఈస్ నాట్ మై ఓన్ డిసిషన్. అందరు కలిసి ఒక డిసిషన్ తీసుకున్నాం. ఈ మనకు అందరికీ హైదరాబాద్ నుంచి తీసుకోవచ్చు. ఎంతమంది మనతో వచ్చినా మనం నో ప్రాబ్లం, విల్ టేక్ కేర్. అంటే స్వాములు ఎవరైతే ఖర్చులు లేని వాళ్ళు స్వాములు ఉంటారో వాళ్ళకి గురుస్వాములు అన్నీ దగ్గర నుండి చూసుకుంటారు. అండ్ స్వాములు ఎవరైతే యాత్రకి డొనేట్ చేయాలనుకుంటారో వాళ్ళు చేయొచ్చు. దట్ ఈస్ ఓపెన్. చేస్తాను. మనం నో ఎప్పుడు అనలే 1 రూపీ ఆర్ 1 లాక్ ఆర్ 10 lakhs. దట్ ఈస్ మనం ఇక చెప్పలే, మన యుగతో మనం మీ డబ్బు తీసుకోము, మన డబ్బు ఎంత తీసుకుంటాం డిమాండ్ లేవు, నో కూడా మనం లేవు. యాత్రకు ఎవరైనా హెల్ప్ చేయవచ్చు, మనకు ఎప్పుడైనా ఉపయోగపడతాయి. ఒక వాటర్ గ్లాస్ ఆల్సో అవసరమే, ఒక పర్సన్ ఆల్సో అవసరమే. మనకు వాటర్ ఇవ్వడానికి మనం తగాయించుకున్న టైంలో ఎవరు లేకుండా ఒక 10 కిలోమీటర్ ఒక 2 వీలర్ ఆల్సో అవసరమే. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్ అంటే వీ నాట్ డివైడ్. కరెక్ట్ స్వామి. ఈ పాదయాత్రలో అంటే జనరల్లో ఇంట్లో దీక్ష, ఇంటి దగ్గర దీక్ష చేసే స్వాములకి అంటే వాళ్ళు ఒక నెగిటివిటీ ఒకటి స్ప్రెడ్ అయ్యింది స్వామి. అది మీ ద్వారా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. పాదయాత్ర చేసే స్వాములు చెప్పులు వేసుకుంటారు. 100% అవసరమే. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు 100% అవసరమే చెప్పినాను. దానికి ఎందుకంటే ఒక హెల్త్ వైజ్ యాత్ర ఒక్కసారి గణేష్ టెంపుల్ దేవాలయం నుంచి బయలుదేరినప్పుడు మనం యాత్ర ఎట్లా కావాలంటే మనం శబరిమలకు చేరుకోవాలి. అది మనం డిసిషన్, మనం అది కావాలా. సపోజ్ మనం అక్కడ ఉంచి 10 కిలోమీటర్స్ నడిచిన తర్వాత గ్లాస్ అయినా ఐరన్ అయినా మన కాలు గుజ్జుకుంటే మనం వెళ్ళలేము. అంటే అప్పుడు స్వామి ఏమనుకుంటారు, నాది దేవుడి ద్వారా ఏదో ఒకటి ప్రాబ్లం ఉన్నాయి, నేను నడవలేను, నాకు అభిశాపం ఉన్నాయి. అది కాకుండా కరెక్ట్ నడవాలా అంటే 30 రోజు 40 రోజు చెప్పల అవసరమే హెల్త్ వైజ్. కరెక్ట్ స్వామి. దట్ ఈస్ గుడ్ డిసిషన్. స్వామి ఇంకొకటి క్వశ్చన్ అంటే అక్కడ మన 41 రోజులు మన ఇంటి దగ్గర దీక్షకి పాదయాత్ర దీక్షకి చాలా డిఫరెన్స్ ఉంది స్వామి. అది మాల ధారణం, ఇది మహాపవిత్ర యాత్ర. సో ఈ మహాపవిత్ర యాత్ర డిఫరెంట్. నడవాలా, రోడ్డు మీద పడుకోవాలా, అది చాలా సుఖంతో ఉంటాయి. మనం ఇంట్లో ఫుడ్ తినవచ్చు, ఎక్కడైనా పెట్టిన అన్నం తినవచ్చు, ఎక్కడ ఉంటా మనం చేసుకోవాలా, మనం ప్లేట్ కడుకోవాలా, మనం నడవాలా, మన స్నానం మరి చాలా కష్టమే. ఈ మహాపవిత్రత రోడ్డు మీద, రోడ్లో మనం వెళ్తున్నాము, ఈ రోజు బయలుదేరుతున్నాము, రోడ్డుకు ఎందుకు చిమ్ముకుతాము అంటే పవిత్రమైన రాస్తా మనది, మనం మొత్తం వదిలేసి వచ్చినాము. అంటే ఈ పవిత్రత డిఫరెంట్ ఉంటాయి. అది చాలా కఠినం. ఒక్కసారి ఆలోచించాలా డిసిషన్ నడవడానికి 1400 కిలోమీటర్, ద బిగ్ డిసిషన్ ఆఫ్ ద లైఫ్. ఈ మాలలు అవుతాయి. వెరీ మాల వితౌట్ మాల ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నడవాలంటే హైలీ ఇంపాసిబుల్. మాలలో దానికి మాల వేసుకొని మనం నడుస్తాం. వితౌట్ మాల బై వాక్ ఇట్ ఈస్ వెరీ హైలీ డిఫికల్ట్. అంటే ఆయప్ప ఆశీర్వాదం లేకుంటే, సవరిగిరి ఆశీర్వాదం లేకుంటే మనం నడవలేము. సో ఇంకొక జనరల్ క్వశ్చన్, యాత్రలో మార్నింగ్ పూట అల్ఫారం చేయడం అంటే మన ఇంటి దగ్గర దీక్షలో ఓన్లీ దీక్ష, నైట్ అల్ఫారం చేస్తాం. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, అందరి దగ్గర ఎరైజ్ అయింది. నేను బాడీ ఒకసారి మనం 4 o'clock లేస్తాం, 3:30కి ఒక స్వామి పదయాత్ర చేయాలంటే 3:30కి లేస్తారు. 3:30కి మనం లేచి స్నానం చేసి పూజ చేస్తే ఆఫ్టర్ 4 hours విల్ బికమ్ హంగ్రీ. ఆకలి వస్తాయి. ఆకలి నడిస్తే మన డిహైడ్రేషన్ అవుతాయి, బాడీ మనం పడిపోతాం 3rd day 4th day. దాన్ని మీరే జస్టిఫై చెప్పండి, మనం తిని నడవాలా, వితౌట్ ఫుడ్ నడవాలా? యాజ్ ఎ పాదయాత్ర నేను చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే హెల్త్ ఇంపార్టెంట్
as well as destination also Also important. important. Then we have to take the food. Correct, sir. It is very good, no? స్వామి ఇంకో క్వశ్చన్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా గురుస్వామిల వాళ్ళ ఎక్స్పీరియన్స్తో నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మన యాత్రలో మనతో పాటు శబరిమల వాళ్ళకి ఒక కుక్క వస్తుంది స్వామి, దాన్ని ఏ విధంగా చూడమంటారు మీరు? అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఫుడ్ గురించి ఒక ఎనిమల్ రావచ్చు, మన దానికి కుక్క దేవుడు అది మనం లింక్ చేయవద్దు. సైంటిఫికల్ ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆల్సో గుడ్ థింకింగ్ టు థింక్. ఓ అంతే మనం ఆలోచించాలంటే కరెక్ట్ కాదు. అదే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రాకపోవచ్చు. యాత్రలో మనతో పాటు వస్తుంది, అది కాదు, అది కరెక్ట్ కాదు. అంటే ఒక పర్సన్తో ఒక ఎనిమల్ అటాచ్ అయిపోతారు, అటాచ్ అయిపోయిన తర్వాత నడుస్తుంటారు. ఎన్ని రోజులు అటాచ్ అయి ఉంటారు అప్పుడు వరకు నడుస్తూనే ఉంటారు. అది దేవుడితో సంబంధం మనం లేము, మనం పెట్టలేము. స్వామి యాత్రలో మనతో పాటు అయ్యప్ప ఉంటాడు అన్నదానికి మీ ఆన్సర్ స్వామి? 100%. ఎలా చెప్తారు స్వామి? నా మనసు ఎంత ఉంటే నా దేవుడు అంతే. మనతో నేను అనుకుంటే నాకు దేవుడు నా దగ్గరే, నా మనసులో ఉన్న దేవుడు నేను పిలుచుకుంటాను. నేను ఇంటి దగ్గర ఉంటే నేను ఆయప్ప చెప్పను. నేను ఎక్కడికి వస్తే దారిలు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, నేను ఆయప్ప చెప్పుకుంటాను. ఎన్నిసార్లు నేను చెప్పుకుంటాను, నా దేవుడు నా దగ్గర వస్తారు. మీ డాడీకి మీరు డాడీ అనుకుంటే డాడీ వస్తారు అంతే. మమ్మీ అనుకుంటే మమ్మీ వస్తారు. దానికి ఏమండి, మన ప్రార్థనలోనే అయ్యప్ప స్వామి ఉంటారని గురుస్వామి ఈ క్వశ్చన్కి అయితే చాలా వండర్ఫుల్ ఆన్సర్ ఇచ్చారు స్వామి. ఇంకొకటి, ఈ మాలలో స్వాములు చాలా మీతో అటాచ్, అందరితో చాలా అటాచ్ అవుతారు. సో ఈ పాదయాత్ర తర్వాత స్వాములు మీతో అటాచ్లో ఉంటారా, టచ్లో ఉంటారా? అంటే కొంతమందికి హౌస్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం అటాచ్ అయి ఉంటారు. కొంతమంది ఓకే అంటే పనిలో పడి మనం ఎంత అటాచ్ లేకుండా ఉండకపోవచ్చు. బట్ అయ్యప్ప దగ్గర నేను మాల వేసుకున్న తర్వాత అయ్యప్పకు ఒక టైం 2 months నేను ఇస్తాను. నా ప్రొఫెషన్ ఏమైనా కానీ, నా ఫైనాన్షియల్ ఏమైనా కానీ, నేను మాలాధారం చేసిన తర్వాత నేను అప్పుడే నాన్ వెజ్ స్వామి ఉంటే నాన్ వెజ్ నేను తింటుండే. మాలాధారణం తర్వాత నేను గురుస్వామి ఎప్పుడు నుంచి అయినాను, అప్పుడు నుంచి నాన్ వెజ్ వదిలేసేసి చాలా లైఫ్ సాక్రిఫైస్, పర్సనల్ లైఫ్ చాలా వదిలేసేసి మాలకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ 2 months నేను ఇచ్చినాను. అప్పుడు కొంచెం ఎక్కువ కాంటాక్ట్ అవుతాను. సాధారణ లైఫ్లో కొంచెం తక్కువ ఉంటాయి, పని ఉంటాయి. స్వామి యాత్రలో మీతో పాటు ఎంతోమంది శిష్యులు నడుస్తుంటారు, వారి యొక్క పర్సనల్ లైఫ్ మీతో ఎప్పుడైనా బాధ షేర్ చేసుకున్నారా? చాలా, అది చెప్పలేము. ఒక్కొక్క పర్సనల్ లైఫ్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ డిఫరెంట్గా సాల్వ్ అయింది. అయ్యప్ప ఆశీర్వాదంతో, శబరీశ ఆశీర్వాదంతో చాలా లైఫ్ సెటిల్ అయింది, చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఈ యొక్క డిఫరెంట్ యాత్ర పవిత్రం, నేను పేరు చెప్తున్నా, పవిత్రమ మహాపదయాత్ర. పవిత్రం మనం అనుకుంటాము ఇంట్లో ఉండి, ఒక్కోసారి నడిస్తే తెలుస్తాయి ఆ బాధ, ఆ కష్టం, ఆ అనుభవం తెలుస్తాయి. అప్పుడు మీరు ఒక్కసారి అయినా మాల ధారణ చేసుకుంటే, ఎన్ని సంవత్సరాలు మీరు 30 years అయినా 35 years అయినా మాలాధారణ అంటాము, బట్ ఒక్కసారి మహాపాదయాత్ర చేస్తేనా ఆ బ్యూటిఫుల్నెస్ మీకు అనుభవం వస్తాయి, నేను చెప్పలేను. స్వామి దీనికి నేను కంటిన్యూ చేస్తూ ఒక మాట నేను చెప్పగలుగుతున్నాను స్వామి. 2013-14 పాదయాత్ర స్టార్ట్ చేశాను. పాదయాత్ర చేస్తూ నేను ఏడ్చుకుంటూ పాదయాత్ర చేశాను స్వామి. నాతో పాటు మా గురుస్వామి సుధాకర్ గురుస్వామి ఉండే. నా పర్సనల్ లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా నేను మా స్వామితో చెప్పుకొని పాదయాత్ర నడిచాను. 11వ రోజు స్వామి మా ఇంటి నుంచి కాల్ వచ్చి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది స్వామి. ఆ రోజు నుంచి స్వామి ఇప్పటివరకు నాది 14వ సంవత్సరం మాలధారణ, 4వ సంవత్సరం పాదయాత్ర. స్వామిని నేను ఎంతో చాలా నమ్ముతున్నాను పాదయాత్రలో. నా లైఫ్ మాత్రం నిజంగా ఎంతో మార్పు చెందింది స్వామి పాదయాత్ర వచ్చిన తర్వాత. ఇంకా ఇక్కడ ఉన్న స్వాములు అందరి ప్రాబ్లమ్స్ అన్నీ అయ్యప్ప అన్నీ క్లియర్ చేయాలని ఎంతో వేడుకుంటున్నాను స్వామి. మా క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసేందుకు చాలా చాలా ధన్యవాదాలు స్వామి. అండ్ స్వామి నెక్స్ట్ ఇయర్ మీరు ప్లాన్ చేసేది, దాని ముందే ఏం వర్క్ జరుగుతుందో? నెక్స్ట్ ఇయర్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ చేసినాము స్వామి. అది 24th of October. ఆఫ్టర్ 24th of October Friday, that is date is already fixed. Whatever you want to decide, already మీకు ఇంటర్వ్యూలో చెప్పాను. మంచిగా యాత్ర, మనం స్ట్రెంగ్త్ ఇప్పుడు హైదరాబాద్లో అందరి డోనర్స్తో, మన ఓన్ డబ్బు కాకుండా మనం వచ్చిన పెద్ద డోనర్స్తో అందరు మనం ఎప్పుడు స్ట్రెంగ్త్ అయినా 1000 మంది వచ్చినా చాలా మంచిగా తీసుకొని శబరియాత్ర చేసుకొని మన ఇంటికి చేరుకోవడానికి స్ట్రెంగ్త్ ఉన్నాయి. థ్యాంక్స్ టు శబరిగిరి అయ్యప్ప స్వామి. ఎంత స్ట్రెంగ్త్, ఎంత ఎనర్జీ నాకు ఇచ్చిన ఆ బలం, నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్, నేను అందరికీ ఎప్పుడు నాతో పాటు నడిపేయడానికి నేను తీసుకొని వెళ్ళి శబరిగిరి దర్శనం చేయగలుగుతాను. శరణమయ్యప్ప స్వామి. ఈ అవకాశం ఇచ్చిన మా గురుస్వాములందరికీ పాదాభివందనాలు స్వామి. నాకు ఈ సంవత్సరం గొప్ప అవకాశం దొరికింది. మా గురుస్వాములందరితో నడుస్తూ
వారి యొక్క అనుభూతులు అన్నీ తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. దానికి నిజంగా మా గురుస్వాములందరికీ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే